అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ అభ్యర్థులకు పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఇదైతే తెలంగాణ లోపల డిటిసిబి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్లో మనకి ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ లోపల దాదాపుగా 6 డిస్ట్రిక్ట్లలో యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. మరి ఈ వీడియో తరపు నుంచి కంప్లీట్గా నోటిఫికేషన్ కూడా తెలుసుకుందాం. ఓకే, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ టోటల్గా మనకు పోస్ట్ వచ్చేసి తెలంగాణ లోపల 225 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి యొక్క ప్రాసెస్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి అనమాట. దాదాపుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, అప్లికేషన్ డేట్ కావచ్చు, అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, హైదరాబాద్ డిస్టిక్ అనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 18th అక్టోబర్ నుంచి ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ మంత్ November 6th వరకు ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇక్కడ ఈ యొక్క జాబ్ రిక్రూటింగ్ ప్రాసెస్లో మనకు ఆన్లైన్లో పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ మంత్లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్ మనకు డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనకు మంత్ అయితే మెన్షన్ చేసినారు కాబట్టి డిసెంబర్లో మనకైతే పరీక్ష అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క పరీక్ష పరిధిలో వచ్చేసి మనకు ఏదైతే సిటీ ఇంటిమేషన్ కావచ్చు, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ కావచ్చు, మనకు డిసెంబర్లోనే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మనం అప్లికేషన్ చేసినట్లయితే ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ సంబంధించిన మనము లిస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మన తెలంగాణ లోపల హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లోపల మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఈ విధంగా అయితే ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారనమాట. కేటగిరీ ఇచ్చినారు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చినారు. ఇక్కడ జనరల్ కేటగిరీ ఇచ్చినారు, అదేవిధంగా ఉమెన్ కేటగిరీ ఇచ్చినారు అనమాట. మనం స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, మరి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇక్కడ మొత్తం టోటల్గా 9 వేకెన్సీస్ అనమాట. 9 జాబులు ఉంటాయి. ఇక్కడ జనరల్ కేటగిరీ కింద 5 జాబులు, అదేవిధంగా ఉమెన్ కేటగిరీ కింద 4 జాబులు అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పేజీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా చూడండి, టోటల్ మనకి ఇక్కడ ఏదైతే 32 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లోపల. టోటల్గా 21 పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే జనరల్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 11 వేకెన్సీ వచ్చేసి అనమాట ఉమెన్స్ కేటగిరీ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనం ఇతర వివరాలు తెలుసుకుంటాం కాబట్టి మీరందరూ మన తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు పే స్కేల్ అనమాట, నథింగ్ బట్ మంత్లీ మనకు సాలరీ. ఓకే, మీకు నెలకు జీతం ఎంత వస్తున్నాయి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చినారు. ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ది పే స్కేల్ వచ్చేసి మన దాదాపుగా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రకారం చూసుకోలేదు, దాదాపుగా 20,050 రూపాయలు అయితే మనకు మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు మనకు ఇంక్రిమెంట్ అనే అదే టోటల్గా మనకు 20 స్టేజెస్లో మనం కలిపేసుకుని మనకు టోటల్గా ఎంత వస్తుంది మీకు సాలరీ అంటే ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు 24,000 రూపాయలతో వస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది, తర్వాత మీరు జాబ్ చేస్తా వెళ్ళిన కొద్ది మీకు దాదాపుగా 64,000 రూపాయలు మీకు జీతం కింద రావడం జరుగుతుంది. ఫర్ మంత్లీ 64,480 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ మనకు పేస్ కోసం సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఒకసారి మీరు అందరూ వెరిఫై చేయొచ్చు. ఈ యొక్క వీడియోలో మీకు షార్ట్ కట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాం, అంటే ముఖ్యమైన అంశాలు మాట్లాడుతూ వెళ్తూ ఉంటాము. కాబట్టి మీ డీటెయిల్ కావాలనుకున్నట్లయితే ఒకసారి ఆ యొక్క నోట్ అందరూ అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. మరి ఇక్కడ ఎవరెవరు అప్లికేషన్ చేయొచ్చు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మెన్షన్ చేసినారు. మీరు అందరూ అయితే వెరిఫై చేయొచ్చు అనమాట. తెలంగాణ అభ్యర్థులు మాత్రం ఇక్కడ అప్లై చేయొచ్చు మెన్షన్ చేసిన. చూడండి, క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్, వీరు మాత్రమే అప్లికేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. తప్పకుండా చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. మళ్ళీ మీ డౌట్స్తో రిప్లై వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, అదేవిధంగా ఇక్కడ మెయిన్ అనమాట ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మనకి ఇక్కడ అందరికీ డౌట్స్ అయితే ఉంటుంది కాబట్టి చూడండి, ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ వచ్చేసి మనకు 01102025 అంటే ఇక్కడ 2025 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేస్తారో ఈ యొక్క జాబ్లకి 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ 30 ఇయర్స్ అనమాట, 30 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది అనమాట. వీటితో పాటు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చినారు. ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ మనకి మెన్షన్ చేసిన అన్నమాట. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కావచ్చు అనమాట.
5 సంవత్సరాలు ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చినారన్నమాట. మరి ఈ యొక్క హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 6 డిస్ట్రిక్ట్ల అభ్యర్థులు కూడా సేమ్ ఏజ్ క్రైటీరియా కావచ్చు, అప్లికేషన్ డేట్ కావచ్చు, పే స్కేల్ కావచ్చు, అన్ని సేమ్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్ లో మనకు వేరియేషన్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ సంబంధించిన లిస్ట్ మాత్రమే మనకు డిఫరెంట్ గా ఉంటుంది, కానీ అన్ని సేమ్ అయితే ఉంటాయి. అందరికి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఫిజికల్ ఛాలెంజ్డ్ అదే విధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ అన్నమాట ఇక్కడ దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మనం నెక్స్ట్ ఎలిజిబిలిటీ తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసిన మాట నేను పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ముఖ్యమైన అంశాలు మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాము. కాబట్టి అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా నేను ఇక్కడ వీడియో అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే, అదే విధంగా తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి అభ్యర్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. యాజ్ దాన్ని ఇక్కడ 01102025 అనమాట. అక్కడ అక్టోబర్ 1 నాటికి, ఓకే, ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 1 నాటికి మీరు అందరూ అన్నమాట ఇక్కడ ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. చూడండి మనకు ఎలిజిబిలిటీ, ఓకే, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అంటే మీరు ఇక్కడ బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా బీఫార్మసీ కావచ్చు, ఫార్మడీ కావచ్చు, అంటే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడ చూడండి ఎసెన్షియల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఇక్కడ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు 10th క్లాస్ అనమాట. ఇక్కడ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ తెలుగు సబ్జెక్టు మ్యాండేటరీ చదవాల్సి ఉంటుందని ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఖచ్చితంగా తెలుగు మనం చదివి ఉంటాం కాబట్టి వేరే ఆల్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఇంకో పాయింట్ మెన్షన్ చేసినారు, మీకు అందరూ వెరిఫై చేయొచ్చు. సపోర్టింగ్ డాక్యుమెంట్ విల్ బి వెరిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట. అంటే మీ ఇక్కడ ఎగ్జామినేషన్ లో పాస్ అయ్యి మీరు ఇక్కడ జాబ్కి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా, ఆ టైంలో మీకు సంబంధించిన ఏదైతే 10th సర్టిఫికేట్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ చదివినారా లేదని ఇక్కడ నాకు క్లియర్గా మెన్షన్ చేసినారు. ఓకే, అదే విధంగా చూడండి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించిన కొంచెం నాలెడ్జ్ కూడా కావాల్సి ఉంటుందని మనకు మెన్షన్ చేసినారు. లైక్ ఏ విధంగా అంటే ఇంగ్లీష్ రాయడం కావచ్చు, ఇంగ్లీష్ చదవడం కావచ్చు, మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్ వచ్చేసి, ఓకే, మనకి ఇదివరకే మనం చూసినాం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాకుండా మిగతా ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, అందరికీ సేమ్ అనమాట. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ పీసీ క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 500 రూపాయలు మాత్రం కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ కేటగిరీ అనమాట, అదేవిధంగా బీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫార్మేట్లోనే. ఓకే, ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి పేమెంట్ చేస్తే ఇక్కడ నాన్ రిఫండబుల్, అంటే మీకు రిఫండ్ అవ్వవు అనమాట. మీరు పేమెంట్ చేస్తారంటే అంతే కథం. ఓకే, మళ్ళీ మీకు రిటర్న్ అవ్వవు అమౌంట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఫస్ట్ పాయింట్లోనే అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించారు అందరూ కూడా. మనకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అనమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన టెక్స్ట్ ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, మనకు 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు ఏబిసిడి ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో మనకు టాపిక్స్ వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ కావచ్చు, అదేవిధంగా అవేర్నెస్ అండ్ క్రెడిట్ కాంపరేటివ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకు ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు. అంటే దాదాపు మనకు టోటల్గా ఫస్ట్ సబ్జెక్ట్కి వచ్చేసి ఇక్కడ 30 మార్క్స్, అదేవిధంగా అవేర్నెస్కి వచ్చేసి ఇక్కడ 10 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ 40 మార్క్స్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసి 40 మార్క్స్, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసి 40 మార్క్స్ అనమాట. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 160 క్వశ్చన్కి 160 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓకే, అదేవిధంగా ఈ యొక్క 120 క్వశ్చన్లకి ఎగ్జామ్ రాయడానికి 120 నిమిషాలు అనమాట, 2 గంటల టైం అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వారికి మాత్రమే ఇక్కడ జాబ్ అయితే రావడం జరుగుతుంది. మీరు అందరూ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే హౌ టు అప్లైకి సంబంధించి ఏదైతే మనకు త్వరలోనే మనం తెలుసుకుందాం. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ హైదరాబాద్ సంబంధించి టోటల్గా మరి ఎన్ని పోస్టులు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మీకు అందరికి కూడా ఏజ్ లిమిట్ కావచ్చు, అప్లికేషన్ ఫీజు కావచ్చు, తర్వాత మనకు పోస్ట్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి టోటల్గా వేకెన్సీ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ సంబంధించి వేకెన్సీ లిస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, మీకు ప్రీవియస్గానే ఇదివరకే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్లు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇందులో వచ్చేసి మనం జస్ట్ ఇక్కడ వేకెన్సీ లిస్ట్ మాత్రం తెలుసుకుందాం. మనం ప్రీవియస్గానే ఎలిజిబిలిటీ తెలుసుకున్నాము, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకున్నాము, అదేవిధంగా అప్లికేషన్ డేట్ తెలుసుకున్నాము, అప్లికేషన్ ఫీజు తెలుసుకున్నాము, ఏజ్ లిమిట్ తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి వేకెన్సీస్ మాత్రమే తెలుసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతే కరీంనగర్ సంబంధించి వేకెన్సీ లిస్ట్ మనం అప్లోడ్ చేసినట్టు దాదాపుగా ఈ యొక్క కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో మనకు 43 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 43 పోస్టులలో 29 పోస్టులు వచ్చేసి ఇక్కడ ఏదైతే చూడండి జనరల్ కేటగిరీ కింద అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 పొజిషన్స్ వచ్చేసి అన్నమాట మనకు ఉమెన్స్ కేటగిరీ కింద అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కరీంనగర్ అభ్యర్థి అన్నమాట ఈ యొక్క పేజ్ అందరైతే వేకెన్సీ లిస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఖమ్మం అనమాట. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి మనం వేకెన్సీ లిస్ట్ వెరిఫై చేస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ ఏదైతే చూడండి వేకెన్సీ లిస్ట్ మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. టోటల్గా కరీంనగర్ యొక్క ఖమ్మం డిస్ట్రిక్ట్ లో మనకు 99 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఒక 99 పోస్టులలో 66 పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి 33 పోస్టులు వచ్చేసి మనకు ఉమెన్స్ అనమాట, ఉమెన్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మెన్షన్ చేసిన చూడండి ఇక్కడ ఓసీ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీఏ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని మెన్షన్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు అందరూ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, ఆ యొక్క పేజ్ అందరూ కూడా అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి యొక్క వేకెన్సీ లిస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దాదాపుగా మనకు అక్కడ ఏదైతే మహబూబ్ నగర్ లో 9 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. 9 పోస్టులలో 6 పోస్టులు జనరల్ కేటగిరీ కింద ఇచ్చినారు. అదేవిధంగా 3 పోస్టులు మనకి ఇక్కడ ఏదైతే ఉమెన్స్ కేటగిరీ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించి మనం వేకెన్సీ లిస్ట్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు మెదక్ డిస్ట్రిక్ట్ లో 21 పోస్ట్ అయితే ఉందన్నమాట. ఈ 21 పోస్టులో 14 పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే జనరల్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా 7 పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉమెన్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. మెదక్ అభ్యర్థులు అందరూ కూడా యొక్క వేకెన్సీ లిస్ట్ అంటే కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ అన్నమాట వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం. వెరిఫై చేయండి అందరూ కూడా. చూడండి ఇక్కడ ఏదైతే మనకు వేకెన్సీ లిస్ట్ అన్నమాట ఇక్కడ వరంగల్ సంబంధించి అందరూ వెరిఫై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. దాదాపు వరంగల్ లోపల వచ్చేసి మనకు 21 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 21 పోస్టుల్లో 12 పోస్టులు వచ్చేసి ఇక్కడ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు, అదేవిధంగా 9 పోస్టులు వచ్చేసి ఇక్కడ ఉమెన్స్ కేటగిరీ అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట తెలంగాణ లోపల మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకు మెన్షన్ చేసినారు. కాబట్టి ఈ యొక్క పోస్టుల వివరాలను తెలుసుకున్నారు. కాబట్టి అందరు కూడా మరి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఇదే వెబ్సైట్ అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కదా లింక్ అయితే మీకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఈ యొక్క వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మోర్ క్లారిటీ కోసం అనమాట అంటే డీటెయిల్ గా ఇక్కడ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ here ఉంది కదా, క్లిక్ పైన క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. స్టెప్ బై స్టెప్ వెరిఫై చేయొచ్చు. అదేవిధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడం కూడా ఇదే వెబ్సైట్ నుంచి మనము అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వెరిఫై చేయండి. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ చూడండి స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ DCCB7 కదా మనకు ఇక్కడ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ కూడా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే మీకు అక్కడ ఏదైతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ ఏదో మీరు స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఈ విధంగా అంటే హైదరాబాద్, తర్వాత కరీంనగర్, తర్వాత ఖమ్మమ, నెక్స్ట్ ఇక్కడ మెదక్, తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్, నెక్స్ట్ ఇక్కడ వరంగల్. ఓకే, స్టెప్ బై స్టెప్ మీరు అందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి లోగో పైన క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, లింక్ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే అభ్యర్థులు, ఇదనమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీకు అందరికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉందని అనిపిస్తూ ఉంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రికార్డింగ్ దిస్ తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.